గడిచిన 10 రోజులుగా జనభారతం రోడ్డు మీదే ఉంది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ ప్రకటన చేసిన నాటి రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఊహించని ఉత్పాతం ముంచుకొచ్చింది. తామంతా మేధావులం, సామాన్యుడి కన్నా అతీతులం అనుకునే పాలకులు అనాలోచితంగా సామాన్యుడి కష్టాలు పరిగణలోకి తీసుకోకుండా హడావుడిగా చేసిన ప్రకటన 10 రోజులుగా సామాన్యుణ్ణి రోడ్డుపాలు చేసింది. నల్లధనాన్ని నిర్మూలించడానికి మోడీ తీసుకున్న నిర్ణయం 10 రోజులుగా ఆసేతు హిమాచలానికి నిద్ర లేకుండా చేసింది. ఈ నిర్ణయం ప్రభావమేంటో, దాని నుంచి ముంచుకురాబోయే కష్టమేంటో తెలియని సామాన్యుడు 9వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఏ కష్టం తెలియకుండా గడిపేశాడు. కానీ 10వ తేదీ ఉదయం నుంచి వాళ్లకు కష్టమంటే ఏంటో ఒక్కసారిగా తెలిసొచ్చింది. బ్యాంకుల ముందు 100 నోటు కోసం రోజంతా పడిగాపులు కాసేసరికి ఈ నిర్ణయం తమ జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోందో అని లెక్కలేసుకుంటున్నారు. మోడీ కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడానికి శక్తినంతా కూడ తీసుకుంటున్నా కోలుకోలేకపోతున్నాడు. బ్లాక్ మనీని అరికడతానని శపథం చేసిన మోడీ ఇప్పుడు ఆ క్రమంలో తీసుకున్న నిర్ణయం బ్లాక్ మనీ అంటే తెలియని సామాన్యుడి జీవితాన్ని రోడ్డుకెడిచింది. 500, 1000 నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ అంతా రద్దయిపోతుందన్న ఆలోచనతో తామంతా చాలా మేధావులు అనుకుని, అర్థశాస్త్రంలో పండిపోయామనుకుని ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో ఎప్పటికైనా మోడీకి తెలిసొచ్చిందో లేదో తెలియదు. కానీ జనాలకు మాత్రం పర్ఫెక్ట్ గా తెలిసొచ్చింది. 100 రూపీస్ కానీ 500 రూపీస్ నోట్స్ కానీ రావట్లేదు. అవి వస్తేనే జనాలకు ఈజీగా ఉంటుంది. మోడీ వస్తే అచ్చేదిని వస్తాయన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే బ్యాంకుల ముందు జనం చచ్చేదిని వచ్చాయంటున్నాడు సామాన్యుడు. మోడీ ప్రధాని అయితే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ మన జేబుల్లోకి వచ్చేస్తుందనుకున్నారు. అందుకే మోడీకి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడేం జరిగింది? పెద్ద నోట్ల రద్దుతో సంపన్నులు దాచుకున్న నల్లధనం సంగతి పక్కన పెడితే సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా చిత్తు కాగితాల్లాగా మారిపోయింది. కనీసం రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్ల జల్ల, ముసలి ముతక అంతా ఎండలో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి చివరికి ప్రాణాలు వదులుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాలేంటో సామాన్యుడికి తెలియదు. కానీ తన జేబులో నోటికి మాత్రం తక్షణం చిల్లుపడిపోయిందని అర్థమైంది. తన కష్టార్జితాన్ని ఏం చేయాలో తెలియక 2 రోజులు తికమకపడ్డాడు. మార్కెట్లో ఎక్కడా 500, 1000 నోట్లు చెల్లుబడి కాలేదు. వ్యాపారాలు మూతపడ్డాయి. సామాన్యుడి జీవితం కుదేలైపోయింది. బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకు జనభారతం రోడ్డెక్కింది. ఉదయం నుంచి చీకటి పడే వరకు బ్యాంకుల ముందే పడిగాపులు కాస్తూ రోజులు వెళ్లదీస్తోంది. గత 10 రోజుల్లో ఇలా క్యూ లైన్లలో నిలబడి 40 మందికి పైగా ప్రాణాలు వదిలారు. ఇప్పటికి 3 రోజుల నుంచి రోజు వస్తున్నా. పొద్దున ఫుల్ లైన్ ఉంది. మళ్ళీ వచ్చిన మళ్ళీ 2:30కి రమ్మన్నారు. అప్పటి నుండి ఇక్కడ వరనే ఉన్నాయి. ఇప్పుడు 4 అవుతుంది. 2:30 నుండి 4 అవుతుంది. మార్నింగ్ 9కి వచ్చిన. 9 నుంచి 12:30 దాకా ఉండి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇప్పుడు ఇంత టైం నాది. ఈరోజు డే మొత్తం వేస్ట్ అయిపోయింది. మొన్న 3 రోజుల నుంచి కూడా ఎక్స్చేంజ్ అన్నారు. ఒకటేసారి 4000 ఎక్స్చేంజ్ చేసిరు. ఆ 4000 ఎక్స్చేంజ్లో 2000 నోట్లే ఇచ్చిరు. అవి చేంజ్ ఎక్కడ ఇవ్వట్లేరు. ఇప్పుడు ఏం చేయాలి మేము? పెద్ద నోట్ల రద్దు దెబ్బకి దేశ జీవన చిత్రం మారిపోయింది. సామాన్యుడి జీవిత చక్రం ఆగిపోయింది. వ్యాపార చిత్రం ఆగిపోయింది. నెలసరి జీతగాళ్లకు, ఏటీఎం కార్డులున్నోళ్లకు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు తెలిసిన వాళ్లకు పెద్ద ఇబ్బంది కనపడకపోయినా నిత్యం నోటు అనే నిబంధనతోనే బతుకుబండిని నడిపించే బడుగు జీవి బతుకు మాత్రం చిత్రమైపోయింది. డబ్బులు లేక ఎవరూ పనులకు పిలవటం లేదు. దీంతో రెక్కాడితే గాని డొక్కాడని సగటు జీవికి నోట్లు అందక అర్ధాకలితోనే గడిచిన 10 రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒక వీక్ లో ఒకసారి 4000తో పూటేం గడవదు కదంటే కష్టం కదా. అది చాలా ఇబ్బంది పడుతున్నాం. సరిగ్గా ఇవ్వలేదండి. అంటే ముందైతే ప్రతిరోజు ఎక్కడైనా ఇస్తాను 4000 అని చెప్పారు. ఒక రోజు ఇచ్చారు. 2వ రోజు వెళ్తే ఇంక ఇప్పటి నుంచి మేము ఇవ్వము, మళ్ళీ 1 వీక్ కంప్లీట్ అయ్యే వరకు మేము ఇవ్వము అని చెప్తున్నారండి. పెద్ద నోట్లు రద్దు చేస్తే దేశానికి ఎన్నో మేళ్లు జరుగుతాయని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో దేశంలో ఉన్న బ్లాక్ మనీ అంతా రద్దయిపోతుందన్నారు. దాని ప్రభావం మన ఎకానమీ మీద సానుకూలంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలపడుతుందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పన్ను భారాలు తగ్గుతాయన్నారు. ఇంత దీర్ఘదృష్టిలో ఆలోచించిన మోడీజీ ఇలా పెద్ద నోట్లు ఒకేసారి రద్దు చేస్తే ఏం జరుగుతుందో మాత్రం ఆలోచించలేకపోయారు. దాని ఫలితం 125 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారు.
మోడీ నిర్ణయంపై సామాన్యుడు మాత్రం కాస్తంత ఆగ్రహంగానే ఉన్నాడు. 10 రోజులుగా పనులన్నీ మానుకుని బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలోనే పడిగాపులు కాస్తున్నాడు. నల్ల కుబేరులపై మోడీ దూసిన కత్తి సామాన్యుణ్ణి నోట్ల పోట్లు పొడుస్తోంది. దేశంలో కేవలం 10% ప్రజల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి మిగిలిన 90 మందితో కలిపి 100 మందికి పొగబెట్టారు మోడీ. బ్యాంకుల్లో డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన జనం అసహనంతో యుద్ధాలకు దిగుతున్నారు. కొందరు ప్రాణాలు వదులుతున్నారు. ఇలా చనిపోయిన వాళ్ల అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. చావులే కాదు, పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల కట్నం డబ్బుల విషయంలో వివాదాలు తలెత్తుతుంటే మరికొన్ని చోట్ల కనీసం పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేక బంధువులను వెంట పెట్టుకుని బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే బ్యాంకులిస్తున్న 2000 నోటికి చిల్లర దొరక్క కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క గడిచిన వారం రోజులుగా సగానికి పైగా ఏటీఎంలు మూతపడి ఉన్నాయి. అయినా సరే వాటిలో డబ్బులు వేస్తారన్న ఆశతో ప్రజలు వాటి ముందు క్యూలు కడుతూనే ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా నోటు కోసం కోటి పాట్లు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో 10 రోజులుగా సామాన్యుడి బతుకు చిత్రంతో పాటు దేశ ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పటికే కీలక రంగాలతో పాటు అసంఘటిత రంగం కూడా కుదేలైపోయింది. ఎక్కడికెళ్లినా డబ్బులు లేక, ఏటీఎంలు తెరుచుకోక, బ్యాంకుల ముందు నిలబడలేక, చావలేక బతకలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇంతకీ పెద్ద నోట్ల ఎఫెక్ట్ తో దేశం ఎలా మారిపోయింది? ఆసేతు హిమాచలం, అంబానీల దగ్గర నుంచి అన్నదాతల వరకు, చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఉద్యోగుల నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య పెద్ద నోట్ల రద్దు. ఇక వ్యక్తులే కాదు, రంగాలు కూడా అదే స్థాయిలో కుదేలైపోయాయి. దీని ప్రభావం కేవలం 10 రోజులే అని ప్రకటించిన ప్రధాని ఇప్పుడు మరో 50 రోజులు దేశం కోసం కాస్తంత సర్దుకుపోమని చెప్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే సామాన్యుడి మెడకు నానాటికి ఉచ్చు బిగుసుకుంటూ వస్తోంది. ఈ 2000 నోటు తీసుకోవడం వల్ల 100 రూపాయలు ఖరీదు చేస్తే 1900 ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని 500 రూపాయల నోట్లు వస్తే ప్రజలకు చాలా ఈజీగా ఉంటుంది, బిజినెస్ కి బాగుంటది. చిన్న నోట్లు దొరక్క అన్నదాతలు అల్లాడిపోతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో డబ్బులున్నా బ్యాంకుల్లో డబ్బు లేక విలవిల్లాడిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు గత 10 రోజులుగా పనులు లేక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో ఎక్కడా కొనుగోళ్లు జరగటం లేదు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ నోట్లు బయటకు తీయటం లేదు. ఉన్న డబ్బును ఒద్దిగ్గా వాడుకుంటున్నారు. దీంతో అన్ని వ్యాపారాలు పడిపోయాయి. చిన్న షాపుల్లో కూడా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఈజీగా వస్తున్నాయి నోట్స్, బట్ కాకపోతే ఈ వాడుకోవడానికి ఏం చేసుకోవాలా, ఈ బైరువాలో పెట్టుకోవడానికి దాన్ని దేనికి పనికిరావు. బ్యాంకులో నిలబడాలంటే ఆఫీస్ అంతా వదులుకొని నిలబడడం తప్పితే ఏం లేదు. సో 100 రూపీస్ ఖర్చు పెట్టాలన్నా కానీ, ఖర్చు పెట్టడానికి అవసరం ఉన్నా కానీ 2000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవసరానికి మించి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఈ దెబ్బకి మార్కెట్లో వస్తువుల రేట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు ఎంత తగ్గిస్తున్నా కొనేవాడు లేక బేరాలు పోతున్నాయి. ఇక ఆరుగాలం పంట పండించిన అన్నదాతలు తమ కష్టం అమ్ముకోవడానికి వీల్లేకుండా పోతోంది. కొన్ని చోట్ల రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుని వాళ్ల పంటను తక్కువ ధరకు అదే పాత నోట్లిచ్చి తమ బ్లాక్ మనీని వదిలించుకుంటున్నారు. చేసేది లేక రైతులు వాటిని తీసుకుని తర్వాత బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా పంటను సాధ్యమైనంత త్వరగా అమ్ముకోకపోతే నాణ్యత తగ్గిపోతుందన్న భయంతో వచ్చిన రేటుకే అమ్ముకుని నష్టాల పాలవుతున్నారు. డెఫినెట్ గా సఫర్ అవుతారు. వాళ్ళకి పండిన ఉల్లిపాయ మాత్రం దెబ్బతింటుంది, అది నిల్వ ఉంచనీకి లేదు. మరి వాళ్ళు అక్కడ ఇంటి దగ్గరికి ఏ వ్యాపారస్తుడు వచ్చినా గానీ కూడా అతనికి అమ్మకం చేసుకోవడం జరుగుతుంది. అక్కడికి వ్యాపారస్తుడు వెళ్ళడానికి కూడా ఆ వ్యాపారస్తునికి పైసలు కావాలి. లారీ బాడీలు 79,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. ఇప్పుడు కలకత్తాకి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు బాడీగా ఉన్నది. ఒక్క రైతులే కాదు, నిత్యం లారీల్లో సరుకులు రవాణా చేసేవాళ్లు, ట్రాన్స్పోర్టేషన్ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళందరి బతుకు చక్రం 10 రోజులుగా ఆగిపోయింది. బండి తీద్దామన్నా డీజిల్ కి డబ్బులు లేక, పోనీ ఎలాగోలా తీసుకువెళ్లినా అక్కడ వాళ్లు కూడా డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోడ్ల మీద బళ్ళాపేసిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చేతిలో ఉన్న డబ్బులు చెల్లక, చిల్లర దొరక్క అర్ధాకలితోనే కాలం గడుపుతున్నారు. దీనివల్ల డే బై డే మొదట కొద్ది 2-3 రోజులు మాకు ఇబ్బంది లేకుండా అనిపించినా ఇప్పుడు పాత నోట్లు అనేది 500-1000 రూపాయలు తీసుకునే వాళ్ళు లేక, ఒకవేళ మార్కెట్ ఒక 2,000 రూపాయలు కొత్తది వచ్చినా కానీ దాన్ని కూడా
చేంజ్ చేసుకోవడానికి చిల్లర లేకుండా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా లారీ రవాణా వాళ్ళు. ఇది ఆల్ ఇండియా లెవెల్లో మా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పటికే దేశ లెవెల్లో మన రాష్ట్ర లెవెల్లో సుమారుగా 40-50%, అదే దేశ లెవెల్లో 4 నుంచి 5 లక్షల వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. కొందరు ప్లేసులు లేక తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకుని ఊర్లలో కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇలా సామాన్యుడే కాదు, దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించిన చాలా రంగాలు ఈ దెబ్బకి కుదేలైపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన పెద్ద రంగం రియల్ ఎస్టేట్. దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ ఎక్కువగా చేతులు మారేది ఈ రంగం నుంచే. కోట్లలో వ్యవహారాలు నడిచే ఈ రంగం పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ఢమాలంది. పెద్ద పెద్ద బిల్డర్ల కన్నా చిన్న స్థాయి బిల్డర్లు ఎక్కువగా నష్టపోయారు. గడిచిన 10 రోజులుగా రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ ఆగిపోయాయి. రియల్ రంగం లావాదేవీల్లో 60% లెక్కల్లో చూపించరు. కానీ పెద్ద నోట్ల రద్దుతో వైట్ మనీతోనే లావాదేవీలన్నీ జరపాల్సి రావడంతో కొనుగోళ్లు, అమ్మకాలు ఆగిపోయాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా రియల్ మార్కెట్లు 25 నుంచి 30% మేర పడిపోయాయి. ఇవి మళ్లీ ఇప్పుడున్న స్థాయికి రావడానికి మరో 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పెరిగిన రియల్ ఎస్టేట్ ధరల్ని చూసి భూముల్ని, ఆస్తుల్ని కొన్న సామాన్యుడు వాటి ధరలు పడిపోయాయని తెలిసి కుదేలైపోతున్నాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిందే ఆ సామాన్యుడే కాబట్టి. 25 లక్షలు పెట్టి కొనుక్కున్న భూముల ధరలు ఇప్పుడు 15 లక్షల కన్నా తక్కువగా పడిపోయాయి. జనంతో పాటు డబ్బు కూడా బ్యాంకుల్లోకి వెళ్లిపోతుండటంతో రోజు వేలల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 10 రోజులుగా 1000 కూడా జరగలేదు. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కోలుకోవాలంటే కనీసం 3 ఏళ్లు ఆగాల్సిందే. ఇక రియల్ ఎస్టేట్ తర్వాత ఆ స్థాయిలో ప్రతికూల ప్రభావం పడే రంగం ఆటోమొబైల్. గడిచిన 10 రోజులుగా ఆటోమొబైల్ అమ్మకాలు దారుణాతి దారుణంగా పడిపోయాయి. నిత్యం 3-4 వేల వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగే హైదరాబాద్ లో ఇప్పుడు 100 కూడా జరగటం లేదు. 60 to 65% ఆఫ్ ద సేల్ డౌన్ అయిపోయింది ఎప్పుడైతే రద్దు చేశారో ఆ నెక్స్ట్ డే నుంచి. దానికి మేమేమనుకుంటున్నామంటే రీజన్స్ ఈ డబ్బు అవైలబిలిటీ, తర్వాత ఈ మార్చుకోవటం, ఈ హడావుడిలో పడే కస్టమర్ రావట్లేదని అనుకున్నాం. కానీ బట్ దీని ఎఫెక్ట్ మనకి మార్కెట్లో ఓన్లీ 14% ఆఫ్ ద కరెన్సీ మాత్రమే అవైలబిలిటీ ఉంది టోటల్ ఇండియాలో, ఆల్ ఇండియాలో. సో 86% ఆఫ్ ద కరెన్సీ 500s 1000 నోట్లో ఉండటం వలన, అవి కొత్త నోట్లు ఇంకా కొత్త నోట్లు రూపేనా రాకపోవటం వలన అవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చి మళ్ళీ మార్కెట్ పుంజుకోవాలంటే నేను అనుకోవటం ఇంకా 6 months టైం పడుతుందని అనుకుంటున్నాను. అసలే ఇయర్ ఎండింగ్ కాబట్టి వాహనాల కొనుగోళ్లు చాలా తక్కువగా ఉంటాయి. దానికి తోడు ఈ నోట్ల రద్దుతో కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. పోనీ వచ్చే ఏడాదైనా ఇవి పెరుగుతాయన్న నమ్మకం లేదంటున్నారు వ్యాపారులు. ఆటోమొబైల్ రంగం మీద ఇప్పుడు పడ్డ ప్రభావం మరో ఏడాది పాటు ఇలాగే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద నోట్ల ప్రభావం అనేది బాగా పడింది. ఎందుకంటే మామూలు ఎందుకు కస్టమర్లు అనేవాళ్ళు అందరూ కూడా పెద్ద నోట్లు తీసుకొచ్చుకుంటారు. 100 రూపాయలు అనేది ఎక్కువ మెయింటైన్ చేయరు కాబట్టి నార్మల్ ఏమవుతుందంటే వాకింగ్ కూడా తగ్గిపోయింది మాకు బాగా పూర్తిగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారు. మాకేంటంటే బిజినెస్ అవ్వాలంటే పెద్ద నోట్లు తీసుకుంటే త్వరగా అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్యాంకులో స్టైప్ చేసుకోమని చెప్తుంది. అయితే కాబట్టి ఇప్పుడు బ్యాంకులు కూడా కార్డుకి స్టైప్ ఛార్జ్ చేస్తున్నారు కంపల్సరీ 1.75 అని 1.5 అని ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా లేకుండా చేస్తే ఏంటంటే మాకు కొద్దిగా ఏమైనా అవకాశం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండే సేల్ పెరగడానికి. కరెన్సీ డిమోనిటైజేషన్ దెబ్బ బంగారం అమ్మకాలను పెంచేసింది. కానీ అదే బంగారం ధరకు కూడా రెక్కలొచ్చేలా చేసింది. బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగి దాని ధర కూడా పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం కూడా మార్కెట్లను భయపెట్టి బంగారం డిమాండ్ పెంచుతుంటే, ఇక గోరు చుట్టు మీద రోకలిపోటులా కరెన్సీ రద్దు మరింత ప్రతికూలంగా మారింది. ఇక ఇప్పటికే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వచ్చే 10 మంది కోసం సినిమాలు వెయ్యలేక హౌస్ నిల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. మరికొన్ని ఏకంగా షోలు రద్దు చేస్తున్నాయి. డబ్బులు లేక జనం ఎంటర్టైన్మెంట్ వైపు కన్నెత్తి చూడటమే మానేశారు. దీంతో ఈ రంగం మొత్తం కుదేలైపోయింది. సినిమాల రిలీజులు వాయిదా పడుతుంటే జరుగుతున్న షూటింగులు కూడా లిక్విడ్ క్యాష్ లేక వాయిదా పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నిత్యావసరాలు, అత్యవసరాలకు తప్ప వేరే వాటికి డబ్బులు ఖర్చు చేయడం మానేశారు. ఇది రాబోయే ఏడాది పాటు ఎంటర్టైన్మెంట్ రంగం మీద గట్టి దెబ్బే కొట్టబోతోంది. గడిచిన 10 రోజులుగా దేశవ్యాప్తంగా అసంఘటిత వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది. రోజువారీ చెల్లింపులు లేక దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపార రంగం, అసంఘటిత రంగాలన్నీ 80% మేర ఆగిపోయాయి. 100 రూపాయల కొనుగోళ్లకు 2000 రూపాయల నోటు ఇస్తుండటంతో బేరాలు వదులుకుంటున్నారు. కొత్త నోట్లు వచ్చినా ప్రజలకు ఇబ్బంది తప్పటం లేదు. పరిస్థితి తీవ్రంగా ఇబ్బంది ఉంది. బ్యాంకుల దగ్గర కానీ, పోస్ట్ ఆఫీసుల దగ్గర కానీ ఆడవాళ్ళు, మగవాళ్ళు తిండి తిప్పలు మానుకొని వాళ్ళు ఉంచోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఏటీఎంల ప్రాబ్లం కూడా జరుగుతున్నాయి. అవన్నీ ప్రభుత్వం త్వరగా తీర్చి
వ్యాపారాలు జరిగిచ్చిగా చేయాలి. అంతకుముందు పెట్రోల్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు మూట్రాయిలు అమ్మడం కష్టం అయిపోతుంది. కిలో 10 రూపాయలు టమాటా కూడా 500 చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. 2000 రూపీస్ నోట్ తీసుకొస్తే ఎవరిస్తున్నారు? చేంజ్ ఎవరు? 100 రూపాయలు కొన్నా కానీ ఆ నోట్ తీసుకెళ్ళి మేము ఎక్కడ మార్చుకురావాలి చెప్పండి. మా దగ్గర 500 ఉన్నాయి, అవి జనం యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ నోట్స్ మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అలా ఉంది. మార్కెట్లోకి 500 రూపాయల నోట్లు రాకపోవడంతో చిల్లర దొరక్క అసంఘటిత వ్యాపార రంగంలో గడిచిన 10 రోజుల్లో 4 లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు కనుమరుగైపోయాయి. మరో 2-3 వారాల్లో డబ్బులొచ్చినా వీళ్ల వ్యాపారాలు అదే స్థాయిలో పుంజుకుంటాయన్న నమ్మకం లేదు. పోనీ మోదీ చెప్పినట్లు మరో 50 రోజుల్లో ఈ నోట్ల సమస్య తీరిపోతుందా? సామాన్యుల చేతికి చిల్లర చిక్కుతుందా? వ్యవస్థను నడిపించడానికి సరిపడినంత డబ్బు మార్కెట్లోకి వస్తుందా? పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో ఏ ఇబ్బందులు పుట్టుకురాబోతున్నాయి? 10 రోజులుగా దేశమంతా డబ్బుల కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టింది. బ్లాక్ మనీ ఉన్న నల్లబాబులు మాత్రం దొరికిన అన్ని దారుల్లోనూ బ్లాక్ ను వైట్ చేస్తున్నారు. కానీ ఎటొచ్చి సామాన్యుడే డబ్బుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నాడు. కొన్నిసార్లు పసిపిల్లాడికి పాలు కొనడానికి కూడా వీల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆఖరికి కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేక వ్యాపారాలు దివాళా తీస్తున్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే మరో 2-3 నెలలు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు. తాత్కాలికంగా ఈ నోట్ల దెబ్బకి ధరలు తగ్గుతున్నా దీర్ఘకాలంలో కొనుగోళ్లు మందగించే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు నిత్యావసరాల ధరలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా ఆ రంగం ఈ రంగం అని లేదు. 2000కు చిల్లరంటే ఎక్కడ దొరుకుతుంది? మేమైనా ఎక్కడ తెచ్చిస్తామండి 2000 రూపాయల నోట్లకి? 10 రూపాయలు తోటకూర తీసుకున్నారనుకో, మరి 2000 చిల్లరంటే మరి ఇబ్బందే కదండి. లోహాల అమ్మకాలు, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, అగ్రికల్చర్ అన్ని రంగాలు 10 రోజులుగా దివాళా తీసిగా అడుగులేస్తూనే ఉన్నాయి. డబ్బులు లేక చాలా ఆసుపత్రుల్లో ఆపరేషన్లు కూడా నిలిచిపోయాయి. చాలా మంది ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా ఇంట్లోనే చిట్కా వైద్యాలు చేసుకుంటున్నారు. మరికొందరు డబ్బులు లేక పెద్ద పెద్ద చికిత్సలకు కూడా వెనకాడుతున్నారు. అయితే ఆర్బీఐ పెద్ద నోట్ల మార్పిడికి వెసులుబాటు ఇచ్చిన మెడికల్ షాపులు మాత్రం నగదు మార్పిడి అడ్డాలుగా మారిపోయాయి. ఇక ఈ కష్టాలు చాలవన్నట్టు అప్పుడే మార్కెట్లోకి వచ్చిన నకిలీ నోట్లు ఉన్న లావాదేవీలను కూడా ఆపేస్తున్నాయి. తమ జేబులో ఉన్న నోట్లు రియలా నకిలీనా అన్నది తెలియక జనం తికమక పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని మరో 50 రోజులే అని చెప్తున్నా పరిస్థితి చూస్తుంటే మరో 4-5 నెలలు కంటిన్యూ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మార్కెట్లో చలామణిలో ఉన్న 18 లక్షల కోట్లలో 14.5 లక్షల కోట్లు పెద్ద నోట్లే. అవన్నీ ఒక్కసారిగా రద్దయిపోవడంతో వ్యవస్థలో 80% డబ్బు విలువ లేకుండా పోయింది. అంటే ఆ డబ్బంతా మార్కెట్లోకి వచ్చి చేరినప్పుడే మళ్లీ వ్యవస్థ గాడిలో పడుతుంది. దేశంలో ఉన్న మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో ఉన్న కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లలో ఈ మొత్తం 15 లక్షల కోట్ల ముఖ విలువ కలిగిన నోట్లు ముద్రించాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అది కూడా ఈ ప్రెస్లన్నీ రోజుకు 3 షిఫ్ట్ల చొప్పున 24 గంటలు పనిచేస్తూ నోట్లు ముద్రిస్తేనే అది సాధ్యమవుతుంది. ఒక 400-500 బిజినెస్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరు 500, 2000 నోటు, చిల్లర నోటు తీసుకొస్తున్నారు, 1000 రూపాయల నోటు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేసిన పని మంచిగా ఉంది, కాదనట్లేదు. కాకుంటే ఈ 2000 నోటు అనేది ముందు బ్యాంకులో ఏటీఎంలలో పెట్టిన తర్వాత ఈ మనీ బ్లాక్ చేసేది ఉండి, ఇప్పుడు ఏటీఎంలలో అమౌంట్ సరిపోక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. కూరగాయలు తెచ్చుకోవాలన్నా, బయటకు ఏదైనా పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు 2000 నోటు ఇస్తున్నారు. 2000కి చిల్లర ఇవ్వట్లేదు. నా షాప్లో కూడా గిరాక్ అవ్వట్లేదండి. ఈ వారం 10 రోజుల నుంచి 8వ తారీఖు నుంచి అనౌన్స్మెంట్ చేశారు. చేసిన గవర్నమెంట్ పని మంచిగానే ఉంది, కాదనట్లేదు. మాత్రం ఈ 2000 నోట్లు ఏటీఎంలో పెట్టిన తర్వాత చేసేది ఉండే. నాసిక్లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ఒక వారానికి 50 లక్షల 2000 రూపాయల నోట్లు ముద్రించగలదు. కానీ మార్కెట్లోకి 2000 రూపాయల నోట్లు వస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చు పెద్ద నోట్లు ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తాయి. అంటే ఎక్కువగా 500 రూపాయల నోట్లు ముద్రించాలి. కానీ మార్కెట్లో ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం అందించేంత మొత్తంగా 500 నోట్లు ప్రింట్ చేయాలంటే మరో 6 నెలలు పడుతుంది. ఈలోగా కుదేలైన రంగాలు మరింత నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు జనాలు చూస్తోంది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు ముందు చూడాల్సిన కరెన్సీ సినిమా చాలానే ఉంది. ఆ సినిమా పూర్తయ్యేసరికి దేశంలో ఉన్న అసంఘటిత రంగం దారుణంగా దెబ్బతింటుంది. కనీసం మార్కెట్లోకి ముందుగా 100 నోట్ల సర్క్యులేషన్ పెంచినా ఈ స్థాయిలో ఇబ్బంది తలెత్తేది కాదు. మార్కెట్లోకి తగినంత డబ్బు వచ్చే వరకు ఆర్థిక నిస్తేజం కొనసాగుతూనే ఉంటుంది. అంటే అప్పటి వరకు అన్ని రంగాలు దాదాపుగా నత్తనడక నడుస్తూ ఉండాల్సిందే. ఇది వాల్టీ